మరి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు మరి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, 18 ఏళ్ళకు ఓటు హక్కు. ఇట్లా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో మరి ఈరోజు సాంకేతిక శాస్త్ర రంగంలో ఇంత అభివృద్ధి చెందినామంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని సందర్భంగా ఘనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరం కూడా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణ వల్లే ఈరోజు ప్రపంచ దేశాలకు ధీటుగా ఈరోజు భారతదేశం మరి ముందుకు దూసుకెళ్తుంది. మరి ఈరోజు చూసినాం మనం, మరి బీజేపీ లాంటి పార్టీలు, మరి మతతత్వ పార్టీలు ఈరోజు వాళ్ళు చేసింది ఏం లేదు, కానీ వాళ్ళు ఈరోజు మాటలకు తప్ప వాళ్ళ చేతలకు వాళ్ళు చేసింది ఏం లేదు. మరి ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ రోజు ఆయన చేసిన సంస్కరణ వల్ల ఈరోజు లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులకు మరి ఈరోజు ఉద్యోగావకాశాలు కల్పించి మరి ఈరోజు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆ రోజు ఆయన ముందు చూపే కారణమని సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ మరి అలాంటి నాయకుని ఈరోజు స్మరించుకోవడం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆదర్శంగా తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు అన్ని విధాల మరి ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మరి సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు చేపడుతూ ఉప్పల్ నియోజకవర్గాన్ని ఈరోజు అన్ని రంగాల్లో ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి ఈరోజు మరొకసారి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.